తెలుసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒకటే. వారు ఎప్పుడూ ఒకటే చెప్పారు, ధ్యానం చేయండి. మీరు చేసే ధ్యానాన్నే అందరి చేత చేయించండి. ఇవి చేస్తే ఎవడి డ్యూటీ ఏంటో, ఎవడి కర్తవ్యం ఏమంటో, ఎవరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు మిగతాది ఏం చెప్పక్కర్లేదు. ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరైన ధ్యానం అంటే ఏంటో చెప్పేశారు. ఆనాపానసతి అంటే మన శ్వాస మీద ధ్యాస. నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయి. ఇదే ధ్యానం అందరి చెంత చెయ్యి అంతే. ఈ ధ్యానం చేసిన వాళ్ళకే తెలిసిపోతుంది, ఒక జీవిని చంపాలా, నా కడుపు కోసం ఓ జీవిని చంపాలా, ఎంత తప్పు చేస్తున్నాను వాడే రిలీజ్ అవుతాడు. ఓకే. ఈ పక్కన శాకాహార నినాదాలు ఉంటున్నాయి. ధ్యానం చేసుకోవడానికి మనకి ధ్యాన మందిరం కావాలి, అవి పిరమిడ్లు. ఒక ఊర్లో పిరమిడ్ వచ్చిందంటే ఊర్లో ఉండేటువంటి నకారాత్మక భావాలన్నీ పోతాయి. ప్రతి వాళ్ళలోనూ అందరికీ సకారాత్మక ఆలోచనలు వస్తాయి. ఒక ఊర్లో పిరమిడ్ వచ్చిందంటే ఆ ఊరికి కళ్యాణం వచ్చినట్టే లెక్క. అలా ప్రతి ఊర్లో పిరమిడ్ నిర్మించాలి, ప్రతి ఏరియాలో పిరమిడ్లు ఉండాలి. ఆ పిరమిడ్లో అందరూ ధ్యానం చేయాలి. దిస్ ఇస్ ద మిషన్. పిఎస్ఎస్ఎం పరివార్ దీన్ని ఇలాగే ముందు తీసుకెళ్తూ ఉంటుంది. ఇది